ఇప్పుడు జనరల్ స్టడీస్ లో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వచ్చాయి 2018 పేపర్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా మనకి ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చాయనంటే జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ జనరల్ సైన్స్ లో కూడా మనకి ఏమేమి ఉన్నాయనంటే ఫిజిక్స్ ఉంది జనరల్ సైన్స్ లో, అదే విధంగా కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, దానితో పాటుగా మనకి బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. ఫిజిక్స్ లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి రీసెంట్ అంటే ఈ లాస్ట్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 7 వచ్చాయి, బయాలజీలో వచ్చేసి 16. టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఉన్నటువంటి జనరల్ సైన్స్ లో ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ లో కూడా మళ్ళీ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రెండింటిని చదువుకుంటే ఈ రెండు ఒక ఎత్తు అయితే బయాలజీ ఒక్కటే ఒక ఎత్తులాగా ఉంది. అంటే ఈ రెండిటి కంటే కూడా ఈ 14 మార్క్స్ కంటే కూడా బయాలజీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎక్కువగా ఇచ్చారు. లాస్ట్ పేపర్ లో బయాలజీ ఒక్కదానికే 16 మార్క్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ 7 క్వశ్చన్స్, ఫిజిక్స్ 7 క్వశ్చన్స్, టోటల్ గా 30 క్వశ్చన్స్. ఇది జనరల్ సైన్స్. ఓవరాల్ గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆ 3 పేపర్స్ కన్సిడర్ చేస్తే జనరల్ సైన్స్ లో 30 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ పేపర్ లో. కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయనంటే 24. నెక్స్ట్ లీడింగ్ లో ఉన్నది కరెంట్ అఫైర్స్. ఫస్ట్ లీడింగ్ లో ఉన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ జనరల్ సైన్స్. సెకండ్ లీడింగ్ లో అంటే సెకండ్ లీడింగ్ లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ 24. ఈ కరెంట్ అఫైర్స్ లో ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా డెట్స్, ఇవన్నీ కవర్ అవుతాయి. ఇది జస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే, నేను స్టాటిక్ జీకే దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు. కరెంట్ అఫైర్స్ మాత్రమే 24 ఉన్నాయి. దాని తర్వాత థర్డ్ వెయిటేజ్ దేనికి ఉంది అని అంటే మోడర్న్ హిస్టరీ. మీరు లాస్ట్ ఇయర్ పేపర్ అబ్జర్వ్ చేస్తే ఈ 2018 పేపర్ గమనిస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. 23 క్వశ్చన్స్ లో కూడా మళ్ళీ దీంట్లో 21 క్వశ్చన్స్ వచ్చేసి మనకి నేషనల్ మూవ్మెంట్ నుంచే 21 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ మాత్రం ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఉంది, అంటే ఏదో ఆటకి సంబంధించి ఉంది. గాంధార ఆటని బాగా పాపులరైజ్ చేసినటువంటి రూలర్స్ ఎవరు అని చెప్పేసి. ఇంకొకటి మెడివల్ హిస్టరీ నుంచి ఇంకొక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఒక క్వశ్చన్ ఏన్షియంట్ నుంచి, ఒక క్వశ్చన్ మెడివల్ నుంచి ఉంది. 21 క్వశ్చన్స్ మాత్రం నేషనల్ మూవ్మెంట్ లో. అందుకే మీ సిలబస్ లో కూడా గమనిస్తే మోడర్న్ హిస్టరీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అని ఉంటుంది. మళ్ళీ యూ కెన్ గో బ్యాక్ టు దట్. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే అర్థమెటిక్ రీజనింగ్ అవి ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి, అంటే బాగా ప్రో అయితే తప్ప. లేదు అని అంటే వీటిని లాస్ట్లో చేసుకోవడం బెటర్ యాజ్ పర్ మీ. ఎందుకనంటే వన్స్ వీటిని స్టార్ట్ చేసామనంటే టైం జస్ట్ ఫ్లైస్, మనకి తెలియకుండా టైం అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్, రైట్? ఇది కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ నెక్స్ట్ వన్. ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన సెషన్లో 2018 ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా జిఎస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ కొన్ని క్వశ్చన్స్ వరకు ఇవాళ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే ఇవాళ సెషన్లో తర్వాత సెషన్స్లో మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? వేర్ ఈస్ ద ఐలాండ్ మ్యూజియం లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందండి ఐలాండ్ మ్యూజియం? నాగార్జున కొండలో మాత్రమే ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, మన ఇండియా కూడా కాదు, గ్లోబల్ లెవెల్లోనే ఉన్నటువంటి ఒకే ఒక ఐలాండ్ మ్యూజియం ఏది అని అంటే దట్ ఈజ్ నాగార్జున కొండలో ఉన్నటువంటి ఐలాండ్ మ్యూజియం. అంటే ఐలాండ్ వాటర్లో కొంచెం దూరంలో మ్యూజియం అన్నది ఉంటుంది. ఆ మ్యూజియంలో బుద్ధిజంకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్, అదేవిధంగా ఆచార్య నాగార్జున ఆయన స్టూడెంట్స్తో ఎలా డీల్ చేశారు వాటన్నిటి గురించి అవశేషాలు అక్కడ ఉంటాయన్నమాట. దట్ ఈజ్ వన్. ఆచార్య నాగార్జున, దీనికి నాగార్జున మ్యూజియం అని పేరు ఎలా వచ్చింది అని అంటే ఆచార్య నాగార్జున హూ ఈజ్ హీ? బుద్ధిజంలో కూడా మనకి హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, వజ్రయాన బుద్ధిజం అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. హీనయాన బుద్ధిజం అంటే ఎవరు అని అంటే వాళ్ళు అసలు యాంటీ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఇష్టపడరు. మహాయాన బుద్ధిస్టులు ఎలా ఉంటారు అంటే చేంజ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు బుద్ధిజంలో
దేవుడికి ఒక ఆకారం ఇచ్చి అంటే బుద్ధకి ఒక హ్యూమన్ ఫామ్ ఇచ్చి పూజ చేయరు. దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ హీనయాన బుద్ధిజం. వేరే మహాయాన బుద్ధిజంలో అలా ఏం లేదు. కాలానికి తగ్గట్టు మనం మారాలి అని చెప్పేసి వాళ్ళు గౌతమ బుద్ధకి ఒక ఫామ్ ఇచ్చి అట్లా వాళ్ళు పూజ చేయడం, ఇవన్నీ పాలి ప్రాకృతి వీళ్ళు యూజ్ చేయడం, వాళ్ళు యూజ్ చేయకపోవడం, సాంస్క్రిట్ వాళ్ళు యూజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అంటే కాలానికి అనుగుణంగా మహాయాన బుద్ధిస్టులు మారుతూ వచ్చారు. బట్ హీనయాన బుద్ధిస్టులు మాత్రం కాలానికి అనుగుణంగా మారకుండా అలాగే ఉండిపోయారు అనమాట. ఆచార్య నాగార్జున ఎవరు అనంటే ఈ మహాయాన బుద్ధిజంలో కూడా మరలా మాధ్యమిక మహాయాన బుద్ధిజం దాని ఫౌండరే ఆచార్య నాగార్జున. ఎస్పెషల్లీ ఈ నాగార్జున కొండ ఆ ప్రాంతం ఆ పేరు మీద ఆయన పేరు మీద గానే ఆ కొండకి కూడా ఆ పేరుని నాగార్జున కొండ అని చెప్పేసి పేరు ఇవన్నీ వచ్చాయన్నమాట. లైక్ దట్ మహాయాన బుద్ధిజం ఐలాండ్ మ్యూజియం ఎక్కడుంది అనంటే నాగార్జున కొండ. ఇంకా విజయవాడ అంటే మీకు తెలిసిందే. విజయవాడకి ఇది వరకు ఏమని పేరు, బెజవాడ అని పేరుండేది. బెజవాడ అని పేరుండేది. సాలిహుండం ఇది కూడా పాపులరే. బుద్ధిజంలో సాలిహుండంకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉంది, స్థానం ఉంది. ఏంటి అనంటే ఇక్కడ బుద్ధిస్ట్ స్తూపాస్ ఇక్కడ సాలిహుండంలో బుద్ధిస్ట్ స్తూపాలని సాలిహుండంలో డిస్కవర్ చేశారు. అలా డిస్కవర్ చేసింది ఎవరండి అనంటే గిడుగు రామ్మూర్తి గారు వీటిని డిస్కవర్ చేశారనమాట. అంటే ఈ స్తూపాలని డిస్కవర్ చేసింది ఆయనే. అవి సాలిహుండంలో దొరికాయి. రైట్. కొల్లేరు లేక్ వచ్చేసి మనకి ఏపీలో అంటే ఏలూరుకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో కొల్లేరు లేక్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్ గా మనం చెప్పొచ్చు. ఫ్రెష్ వాటర్ లేక్ గా మనం కొల్లేరు లేక్ ని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దాట్, వెట్లాండ్ గా కూడా కొల్లేరు లేక్ అన్నది ప్రసిద్ధి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. రైట్. నెక్స్ట్, సో ద ఫస్ట్ స్ప్లిట్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అక్కడ్ ఇన్ 1907 in which of the following given sessions? ఐఎన్సి అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, దాంట్లో ఇంపార్టెంట్ సెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. పర్వాలేదు, ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ లో కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ థింగ్స్. రైట్. 1907 ఇది ఇంపార్టెంట్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ స్ప్లిట్ కి ఏమని పేరు అనంటే సూరత్ స్ప్లిట్ 1907. సూరత్ స్ప్లిట్ 1907. దీనికి సూరత్ స్ప్లిట్ అప్పుడు ఎవరున్నారు, దీనికి ఐఎన్సికి ప్రెసిడెంట్ గా అనంటే రాస్ బిహారీ ఘోష్ 1907 లో సూరత్ లో జరిగినటువంటి సెషన్ కి ఆయనే అధ్యక్షత వహించారు. ఈ స్ప్లిట్ వచ్చేసి ఏంటి అనంటే ఐఎన్సిలో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు కదండి. మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళకి మధ్య స్ప్లిట్ వచ్చింది. బేసిక్లీ మోడరేట్స్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది అనంటే 3 P's ఫార్ములా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రే చేస్తారు, అయ్యా అని అడుగుతారు బ్రిటిషర్స్ ని. దాని తర్వాత పిటిషన్ పెడతారు, దట్ ఈస్ సెకండ్ P. దాని తర్వాత అలా కూడా కుదరకపోతే అప్పుడు ప్రొటెస్ట్ చేస్తారు. అంతేకాని వాళ్ళు వైలెన్స్ ని అసలు ఎప్పుడు ప్రమోట్ చేయరు. వాళ్ళే మోడరేట్స్ అని అంటే. అయితే ఇక్కడ ఈ మోడరేట్స్ కి ఎక్స్ట్రీమిస్టులకి ఎందుకు పడలేదు అని అంటే మోడరేట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్. ఇప్పుడు మన దాదాబాయి నౌరోజీ అవ్వచ్చు, ఇట్లాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళు మోడరేట్స్ కిందకి వస్తారు. వాళ్ళేంటి బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి హైలీ ఇంటలెక్చువల్స్. వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉన్నందున విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉన్న కారణం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సంఘటన జరిగే ముందు దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఒకవేళ మనం ఇలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అన్ని ఆలోచించుకొని అప్పుడు దాని తర్వాత రంగంలోకి దిగుతారు. అయితే వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అనంటే ఈ బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అంటే వాళ్ళ పరిపాలనలో మన భారతీయులు కూడా వాళ్ళతో ఏకం అవ్వాలి, మన భారతీయులు కూడా వాళ్ళతో ఉండాలి. అంటే బ్రిటిషర్స్ ని పంపించేయాలనేది వాళ్ళ మోటో కాదు. బ్రిటిషర్స్ రూలింగ్ పీరియడ్ లోనే మన భారతీయులు కూడా వాళ్ళతో పాటు కలిసి కట్టుగా పని చేయాలి అన్నది వాళ్ళ మోటో. కానీ అది అయ్యిందా, అవ్వలేదు. ఎక్స్ట్రీమిస్ట్లకి అది ఇష్టం లేదు. అంటే నువ్వు ఎంతసేపటికి నువ్వు వాళ్ళని అర్జీ చేసి నువ్వు పిటిషన్ వేసి బతిమలాడి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు లాల్ బాల్ పాల్ వీళ్ళ ముగ్గురు మేజర్ మోడరేట్స్. అరవిందో ఘోష్ కూడా ఎక్స్ట్రీమిస్టులు అండి. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవిందో ఘోష్ ఈయన కూడా
ఎక్స్ట్రీమిస్ట్ కిందకే వస్తారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏంటి? పేరుకి తగ్గట్టే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఆలోచిస్తారు. అంటే ఏదర్ అయితే శాంతియుతంగా ఉంటారు కంప్లీట్ గా, లేదు అని అంటే ఏదైనా పర్వాలేదు, ఎంత ఎండుకైనా సరే వెళ్ళి మనం అనుకున్నది సాధించాలి అని ఉంటుంది. వాళ్ళనే ఎక్స్ట్రీమిస్టులు అని చెప్పేసి అని అంటారు. ఆ ఎక్స్ట్రీమిస్టులు ఏం చేశారంటే ఫస్ట్ మోడరేట్స్ కి ఛాన్స్ ఇచ్చారు. సరే మీరు ఏదో ప్రయత్నిస్తున్నారు కదా చేయండి అని చెప్పి. కానీ వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల డ్రాట్స్ వచ్చాయి, ఫెమైన్స్ వచ్చాయి. ఆ డ్రాట్స్ ఫెమైన్స్ టైం పీరియడ్ లో బ్రిటిషర్స్ మనకి ఎటువంటి చేదుడు వాదుడు ఇవ్వలేదు. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎక్స్ట్రీమిస్టులు ఏం చేశారు అని అంటే ఇదంతా వర్కౌట్ అవ్వదు, మోడరేట్స్ తో పని అవ్వదు, మన రంగంలోకి దిగాలని చెప్పేసి ఎక్స్ట్రీమిస్టులు మేము పని స్టార్ట్ చేస్తాం, మీరు తప్పుకోండి అన్నారు. అలా రాకపోతే ఐఎన్సీలో సూరత్ లో జరిగినటువంటి అప్పుడు ఆ సెషన్ లో ఇద్దరి మధ్య స్ప్లిట్ వచ్చేస్తుంది అనమాట, మోడరేట్స్ కి ఎక్స్ట్రీమిస్ట్లకి. ఆ స్ప్లిట్ అనేది మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు. అంటే దాంట్లో ఐఎన్సీలో ముస్లిం లీగ్ వాళ్ళు, అదే విధంగా మనలో అందరూ కూడా కలిసిపోతారు శాంతియుతంగా. ఇప్పుడు మనలో మనం కొట్టుకోవడం కాదు ఇక్కడ ముఖ్యం, మనందరం కలిసి కట్టుగా ఉండి బ్రిటిషర్స్ ని పంపించేయడం ముఖ్యం మనకి అని చెప్పి రియలైజ్ అయ్యింది. ఎప్పుడండి అని అంటే 1916లో లక్నోలో జరిగినటువంటి సెషన్. లక్నో సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు అని అంటే ఏసీ మజుందార్. ఈయన లక్నో సెషన్ కి ప్రెసిడెంట్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లో స్ప్లిట్ అన్నది సూరత్ స్ప్లిట్ ఏ ఇయర్? సూరత్ గుజరాత్ మీకు తెలుసు 1907. ఆ స్ప్లిట్ అన్నది మళ్ళీ ఎప్పుడు కలిసిపోయారు? వాళ్ళు ఎప్పుడు కలిసిపోయారంటే 1916 లక్నోలో జరిగినటువంటి సెషన్. దానికి ప్రెసిడెంట్ గా ఆ ఐఎన్సీ సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే ఏసీ మజుందార్. ఇది ఇంపార్టెంట్ రైట్. ఇంకా మనం వేరే సెషన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఐఎన్సీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1885 బై ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఏవో హ్యూమ్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. మొట్టమొదటి సెషన్ బాంబేలో జరిగింది. ఫస్ట్ సెషన్ హ్యాపెన్ ఇన్ బాంబే. ఆ మొట్టమొదటి సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు అని అంటే డబ్ల్యూసి బెనర్జీ సర్వ్డ్ యాజ్ అ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. తర్వాత క్యాల్కట్టాలో జరుగుతుందండి సెషన్. ఆ క్యాల్కట్టాలో జరిగినటువంటి సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే ఫస్ట్ పార్సీ, హీ ఈజ్ దాదాభాయ్ నౌరోజీ గారు దీనికి రెండవ సెషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మొట్టమొదటి సెషన్ 1885 బాంబే, 1886 క్యాల్కట్టా, 1887 మద్రాస్, దాని తర్వాత అలహాబాద్ లో జరిగింది. అండ్ దాని తర్వాత 89 లో నాగ్పూర్ లో జరిగింది. ఈ మొదటి 5 సెషన్స్ చాలా ఇంపార్టెంట్. మద్రాస్ లో జరిగినటువంటి సెషన్ కి బద్రుద్దీన్ త్యాబ్జీ, he was the first Muslim to serve as a president of INC. అలహాబాద్ లో జరిగినటువంటి సెషన్ కి జార్జ్ యూల్ వచ్చేసి he was the first English person to serve as a president of INC. నాగ్పూర్ లో జరిగినటువంటి సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు అని అంటే పి ఆనందాచార్యులు. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ నుంచి మొట్టమొదటి పర్సన్ టు సర్వ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఈ 5 వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటి జరిగినటువంటి సెషన్స్. దీంట్లో స్పెషాలిటీ కూడా అవుతుంది. సో ఇక్కడ డబ్ల్యూసి బెనర్జీ గారు సర్వ్ చేశారు ఫస్ట్ దానికి. దాని తర్వాత ఫస్ట్ పార్సీ, దాని తర్వాత ఫస్ట్ ముస్లిం, దాని తర్వాత ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్, దాని తర్వాత ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఇంపార్టెంట్. మరి ఈ సెషన్స్ ని ఎలాగండి గుర్తుపెట్టుకోవడం అని అంటే ఈ 5 పేర్లు వచ్చేలాగా బీసీ మ్యాన్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బీసీ అంటే తెలుసుగా బిఫోర్ క్రైస్ట్, బీసీ మ్యాన్ ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, అంటే ఎప్పుడు పురాతన కాలానికి చెందిన వ్యక్తి కాబట్టి ఫస్టే ఉంటారు. అట్లా ఫస్ట్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి? బీసీ, బాంబే, క్యాల్కట్టా, మద్రాస్, అలహాబాద్, నాగ్పూర్. ఈ 5 సెషన్స్ దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటితో పాటు నెహ్రూ గారు ఏ సెషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు? గాంధీ గారు ఏ సెషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు? మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఏ సెషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు? ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ లో ఉన్నాయండి, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆంధ్ర ద ఫస్ట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ డన్ బై ద అండర్స్టేటెడ్. ఎవరు విడో రీమ్యారేజ్ యాక్ట్ చేసింది? కందుకూరి వీరేశలింగం గారు
మొట్టమొదటి విడో రీమ్యారేజ్ ని పర్ఫామ్ చేశారు ఇన్ ది ఇయర్ 1881. బేసిక్లీ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది ఎప్పుడో వస్తుంది మనకి. విడో రీమ్యారేజ్ యాక్ట్ 1858లో విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఆల్మోస్ట్ లార్డ్ వెలెస్లీ ఐ గెస్ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856లో వస్తుంది. ఎవరి కృషి వల్ల విడో రీమ్యారేజ్ యాక్ట్ సాధ్యపడింది అనంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు, ఈయన కృషి వల్లనే విడో రీమ్యారేజ్ యాక్ట్ అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు మహిళలకి బాల్య వివాహాలు అయితే చైల్డ్ మ్యారేజెస్ అంటే ఆ పిల్ల ఏజ్ కంటే 3 times లేదా 6 times ఎక్కువ ఉన్నటువంటి మేల్ పర్సన్కి ఇచ్చి వివాహం చేసేవాళ్ళు. ఆయన చనిపోతే మరలా ఆ అమ్మాయి వివాహం చేసుకోకుండా వేరే వాళ్ళని వివాహం చేసుకోకుండా అలాగే ఉండాలి. అది రీమ్యారేజ్ అనేది జరిగేది కాదు. తర్వాత విడో రీమ్యారేజ్ యాక్ట్ ద్వారా విడోస్ కూడా రీమ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఈయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఈయనకి పేరు అనమాట. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారికి కందుకూరి వీరేశలింగం గారికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఈయన వచ్చేసి వీళ్ళ కోసం కాల్కట్టాలో స్పెషల్ గా ఒక కాలేజ్ ని కూడా కట్టించారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. బెతూనే కాలేజ్. ఆ బెతూనే కాలేజ్ నుంచి మొట్టమొదట ఉమెన్ గ్రాడ్యుయేట్ ఎవరున్నారు, ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. కాదంబిని గంగూలీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దిస్ కాలేజ్, బెతూనే కాలేజ్. ఈయన మహిళల కోసం చాలా పాటుపడ్డారు. కందుకూరి వీరేశలింగం గారు కూడా ఈయన బాటలో నడిచారు కాబట్టి కందుకూరి వీరేశలింగం గారు ఈయన కూడా ఏం చేశారంటే ధవళేశ్వరం ఎక్కడుందండి మనకి వెస్ట్ గోదావరిలో. ధవళేశ్వరం రాజమండ్రికి దగ్గరలో ధవళేశ్వరం ఉంది. ఆ ధవళేశ్వరం ప్లేస్ లో మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారనమాట కందుకూరి వీరేశలింగం గారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ రినైజాన్స్ ఇన్ తెలుగు అని ఈయనకి పేరు. ఫాదర్ ఆఫ్ రినైజాన్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ రిఫార్మ్స్ అని ఎవరికి పేరు? రాజా రామ్మోహన్ రాయ్ గారికి పేరు. బ్రహ్మ సమాజం స్టార్ట్ చేసినటువంటి ఆయనకి పేరు. గిడుగు రామ్మూర్తి గారు ఈయన ఏం చేశారు అనంటే మన తెలుగు భాషని వ్యవహారిక భాష అంటే గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాష వచ్చేలాగా, వ్యవహారిక భాష అంటే వాడుక భాషలో మనం వాడుకునేలాగా, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అనడం వేరు, ఏం కార్యకలాపాలు చేస్తున్నావు అనడం అది గ్రాంధికం. అలా కాకుండా వ్యవహారిక భాషలో మనం తెలుగుని వాడాలి. పుస్తకాల్లో ఉన్నటువంటి భాషని మనం నిత్య జీవితంలో వాడకూడదు అని చెప్పి తెలుగుని బాగా గ్రాంధికం నుంచి వ్యవహారిక భాషకి తీసుకురావడానికి చాలా కష్టపడినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. ఇందాక మనం చెప్పుకున్న బుద్ధిస్ట్ స్తూపస్ ని డిస్కవర్ చేసింది కూడా ఈయనే అని. గిడుగు రామ్మూర్తి గారి కృషి వల్లనే తెలుగు లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేయడం, ఈయన బర్త్ యానివర్సరీని తెలుగు లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 29th. కి ఇంకొక స్పెషాలిటీ కూడా అవుతుంది. ఏంటది? నేషనల్ లెవెల్లో నేషనల్ స్పోర్ట్స్ డే కూడా సెలబ్రేట్ చేసేది ఆగస్ట్ 29th. ఎవరి బర్త్ యానివర్సరీ? మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజునే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఆయన పేరు మీద కానీ, అంటే ఇదివరకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పేరు ఉండేది, దాని తర్వాత దానినే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా దాన్ని రీనేమ్ చేశారు. రైట్, అది గిడుగు రామ్మూర్తి గారి గురించి తెలుగు లాంగ్వేజ్ డే. ఆయన బర్త్ యానివర్సరీ దట్ ఈస్ ఆగస్ట్ 29th సెలబ్రేట్ చేస్తాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు. గురజాడ అప్పారావు గారు, హీఈస్ అ పోయెట్, తెలుగు పోయెట్, ఆంధ్ర పోయెట్, మనందరికీ తెలుసు. కన్యాశుల్కం అన్నటువంటి దాని ద్వారా, ఆ పుస్తకం ద్వారా చాలా పాపులర్ అయ్యారు గురజాడ అప్పారావు గారు. ఈ విధంగా ఆల్ దీస్ పర్సనాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ద ఖుదాయి ఖిద్మత్ గార్స్ వర్ ఆల్సో నోన్ యాజ్, వీళ్ళకే ఏమై పేరు? రెడ్ షర్ట్స్ అని కూడా పేరు. ఖుదాయి ఖిద్మత్ గార్స్ అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఖుదా అంటే గాడ్, ఖిద్మత్ గార్స్ అంటే సర్వెంట్స్.
దేవుడికి సర్వెంట్స్ లాగా అని చెప్పి. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు దీనిని స్టార్ట్ చేశారనమాట. ఈయనకే ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే ఫ్రాంటియర్ గాంధీ. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి ఏ పేరు? ఫ్రాంటియర్ గాంధీ అని కూడా ఈయనకే పేరు. అయితే మన ఇండియా నేషనల్ మూవ్మెంట్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు సెపరేట్ అయిపోవాలి, రెండు సెపరేట్ దేశాలుగా అవ్వాలని చెప్పేసి మొహమ్మద్ అలీ జిన్నా గారు చాలా ప్రయత్నం చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని కూడా అంటారు. అయితే ఇండియా పాకిస్తాన్ స్ప్లిట్ అవ్వకుండా కలిసే ఉండాలి అని పోరాటం చేసిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క పాకిస్తాన్ వ్యక్తి ఎవరనంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. అందుకే ఈయనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. భారతరత్న అవార్డు ఈయనకి ఎప్పుడు లభించింది అని అంటే ఇట్ వాజ్ ఇన్ ది ఇయర్ 1987. 1987లో ఈయనకి భారతరత్న అవార్డు లభించింది. హీఈస్ ద ఫస్ట్ ఫారినర్ టు వన్ భారతరత్న. అంటే మన భారతదేశంలో ఉండే వాళ్ళకి భారతరత్న ఇవ్వడం అది మామూలు విషయమే. కాకపోతే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా భారతరత్న అంటే మన భారతదేశానికి చెందినటువంటి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇవ్వడం అన్నది విశేషం. ఆ విధంగా ఫారినర్ మన భారతీయుడు అవ్వకుండా ఫారినర్ భారతరత్న గెలుచుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. తర్వాత రెండో పర్సన్ ఎవరు అని అంటే నెల్సన్ మండేలా గారు. అపార్థిడ్ కోసం బాగా కష్టపడినటువంటి వ్యక్తి. 1990లో ఈయనకి నెల్సన్ మండేలా గారికి భారతరత్న అవార్డు లభించిందనమాట. హీఈస్ ద సెకండ్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న. న్యాచురలైజ్డ్ సిటిజన్, న్యాచురలైజ్డ్ ఇండియన్ ఎవరికి భారతరత్న లభించింది అని అంటే ఫస్ట్ ఉమెన్ న్యాచురలైజ్డ్ సిటిజన్ హూ రిసీవ్డ్ భారతరత్న ఎవరు? మదర్ థెరెసా గారు. మదర్ థెరెసా ఈవిడ ఇండియన్ కాదు, కాకపోతే భారతదేశంలో ఉండిపోయి వేరే ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవడం వలన ఆవిడకి న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అలా ఆవిడ చేసినటువంటి కృషికి గాను భారతరత్న అవార్డు ప్రజెంట్ చేశారు. షీఈస్ ద ఫస్ట్ న్యాచురలైజ్డ్ సిటిజన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఖుదాయి ఖిద్మత్ గారు ఈ రెడ్ షర్ట్స్ ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే వాళ్ళు నిరసన తెలియచేయటానికి, అంటే బ్రిటిష్ రూల్ కి అగెయిన్స్ట్ గా బ్రిటిషర్స్ ని పంపించేయాలి అని చెప్పి వాళ్ళు పోరాటం చేసేవారు. ఆ పోరాటంలో వాళ్ళు రెడ్ కలర్ షర్ట్స్ ధరించేవారు. అబ్బాయిలు అయితే రెడ్ కలర్ షర్ట్స్ ధరించేవారు. వేర్ యాజ్ మహిళలు అయితే బ్లాక్ కలర్ చుడీదార్స్ ని వీళ్ళు ధరించేవారు అనమాట. బ్లాక్ కలర్. అబ్బాయిలు అయితే రెడ్ షర్ట్స్. అందుకే దానికి ఆ సంస్థకి ఆ ఖుదాయి ఖిద్మత్ గార్స్ అన్నటువంటి దానికి ఆ పేరు రెడ్ షర్ట్స్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు ఫ్రాంటియర్ గాంధీ అని ఆయనకి పేరు. ఈవెన్ భారతరత్న 1987లో ఆయనకి లభించింది. ఆయన ఒక్కడే పాకిస్తాన్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన ఒక్కడే ఇండియా పాకిస్తాన్ విడిపోకుండా ఉండాలి అని కోరుకున్నారు. శాంతియుతంగా మనం పోరాటం చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి కూడా ఈయన అనమాట. రైట్, నెక్స్ట్ వన్. రోమన్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ అట్ వేరియస్ సైట్స్ ఆఫ్ ఆంధ్ర దట్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్? శాతవాహన కాలానికి చెందినవే రోమన్ కాయిన్స్. శాతవాహనస్ అనగానే మనకి గౌతమ్ పుత్ర, శాతకర్ణి వీళ్ళందరూ చాలా ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉన్నారు, రూలర్స్ ఉన్నారు శాతవాహనాస్ లో. అండ్ శాతవాహన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కోటిలింగాల విచ్ ఈజ్ అట్ తెలంగాణ, దట్ ఈజ్ తెలంగాణ. ఇంకా అమరావతి వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనస్. శాతవాహనస్. అమరావతికి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటండి, ఇది వరకు అమరావతికి ఉన్నటువంటి పేరేంటి? ధాన్య కటక, నథింగ్ బట్ అమరావతి. ఈ క్వశ్చన్ ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగారు. ధాన్య కటక సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్, ఏ ప్రాంతం, ఏ స్టేట్ లో ఉంది? ఆంధ్రప్రదేశ్. ధాన్య కటక ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ అమరావతి. శాతవాహనస్ కాలంలో ఈ రోమన్ కాయిన్స్ అన్నవి చాలా ఈ అవశేషాలు చాలా వరకు వీళ్ళ టైం పీరియడ్ లోనే దొరికాయి. అండ్ చాళుక్యాస్ లో అయితే వేంగి చాళుక్యాస్, వాతాపి చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్, ఇట్లా చాళుక్యాస్ లో చాలా రకరకాలు ఉన్నాయి. కర్ణాటకని రూల్ చేసినటువంటి, సౌత్ ఇండియాని రూల్ చేసినటువంటి చాళుక్యాస్ చాలా మంది ఉన్నారు. కాకతీయస్ వచ్చేసి వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటండి? ఓరుగల్లు. ఇప్పుడు దాని పేరు వరంగల్.
కాకతీయస్, ప్రతాపరుద్ర, రుద్రమదేవి వీళ్ళందరూ పాపులర్. విజయనగర ఎంపైర్ రూల్ చేసినటువంటి డైనాసిటీస్ అయితే చాలా ఉన్నాయి. సంగమ డైనాసిటీ, అదేవిధంగా శాలువా డైనాసిటీ, తుళువా డైనాసిటీ అండ్ ఇంకొక అనదర్ డైనాసిటీ అరవీడు డైనాసిటీ. సంగమ, శాలువా, తుళువా, అరవీడు, విజయనగర. హరియర్ రాయ, బుక్కరాయ, సంగమ డైనాసిటీ ఫౌండర్స్ వీళ్ళు. విజయనగర ఎంపైర్ ఎస్పెషల్లీ కర్ణాటక, మైసూర్ కర్ణాటక ఆ ప్రాంతం, అది క్యాపిటల్ సిటీగా విజయనగర ఎంపైర్ రూల్ చేశారు. సంగమ డైనాసిటీ, శాలువా, తుళువా, అరవీడు మీకు తెలిసే ఉంటాయి, జస్ట్ రివిజన్ అంతే. నెక్స్ట్, ద ఫాలోయింగ్ అవార్డ్ వాజ్ నాట్ ప్రెజెంటెడ్ టు అబ్దుల్ కలాం. ఆయనకి లభించినటువంటి అవార్డు ఏంటి? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇవన్నీ కూడా ఆయనకి లభించాయి. ఇవి మాత్రమే కాదు, ఈవెన్ వేరే అవార్డ్స్ కూడా ఆయనకి చాలా లభించాయి. అబ్దుల్ కలాం గారికి పద్మశ్రీ మాత్రం లభించలేదు. పద్మ అవార్డ్స్ లో హైయెస్ట్ పద్మ అవార్డు ఇది పద్మవిభూషణ్ ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ పద్మభూషణ్, లాస్ట్ థర్డ్ ప్లేస్ లో పద్మశ్రీ ఉంటుంది. భారతరత్న ఇది హైయెస్ట్ సివిలియన్ ఆనర్. మన భారతీయులకి ఇచ్చేటువంటి సివిలియన్ అవార్డ్స్ లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ భారతరత్న. తర్వాత సెకండ్ ప్లేస్ లో పద్మవిభూషణ్, థర్డ్ ప్లేస్ లో పద్మభూషణ్, ఫోర్త్ ప్లేస్ లో పద్మశ్రీ. పద్మ అవార్డ్స్ లో అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్. మన సివిలియన్ ఆనర్స్ లో అయితే భారతరత్న ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, పద్మవిభూషణ్, ఇవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్. మన అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలి అని అంటే ఈయన నిక్నేమ్ వచ్చేసి ఏంటంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆజన్మ బ్రహ్మచారి గారు మన అబ్దుల్ కలాం గారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ హిస్ టైటిల్ బికాజ్ మిసైల్ టెక్నాలజీని ప్రయోగించినటువంటి సైంటిస్ట్ ఈయన. సైంటిస్ట్ నుంచి ఈయన ప్రెసిడెంట్ స్థాయి వరకు ఎదిగిన ఒకే ఒక్క పర్సన్ ఎవరు అని అంటే అబ్దుల్ కలాం గారు. మీకు ఒకసారి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఏ వ్యక్తి సైంటిస్ట్ నుంచి ప్రెసిడెంట్ పదవి వరకు ఎదిగారు, హూ వాజ్ హీ అని అంటే ఇట్ ఈస్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అవ్వల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం గారు, అదే ఆయన పేరు. ప్రెసిడెంట్ గా ఎన్నో ప్రెసిడెంట్ గా సర్వ్ చేశారు? 11th ప్రెసిడెంట్ గా 2002వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు మన భారతదేశానికి ప్రెసిడెంట్ గా పనిచేసిన ఒకే ఒక సైంటిస్ట్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది అబ్దుల్ కలాం గారి విషయంలోనే జరిగింది. ఈయన బర్త్ యానివర్సరీని ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు వచ్చేసి ఏంటి అని అంటే పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా ఈయనకి పేరు. బేసిక్లీ ఈజ్ అ టీచర్. ఆయనకి టీచింగ్ అంటే చాలా ప్యాషన్. ఎంత ప్యాషన్ అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా టీచ్ చేస్తూనే చనిపోవాలి అన్నది ఆయన కళ. అలాగే ఆయన IIM షిల్లాంగ్ లో టీచ్ చేస్తూనే స్టేజ్ మీద ప్రసంగం చెప్తున్నారు. టీచ్ చేస్తూనే ఆయన ఆన్ ద స్పాట్ లో చనిపోయారు. ఆ విధంగా టీచ్ చేస్తూనే చనిపోవాలి అన్న ఆయన కోరిక కూడా నెరవేరింది. అండ్ దీంతో పాటు ఆయన బర్త్ యానివర్సరీని గ్లోబల్ లెవెల్లో ఒక డేగా సెలబ్రేట్ చేస్తారు. దాని పేరు ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. హిస్ బర్త్ యానివర్సరీ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. ఎప్పుడండి అది అని అంటే 15th అక్టోబర్. అబ్దుల్ కలాం గారు ఏ ప్రాంతీయ వాసులు అని అంటే రామేశ్వరం, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం ప్రాంతానికి చెందినటువంటి పర్సనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనకు ఉన్నటువంటి టైటిల్స్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్ అండ్ 11th ప్రెసిడెంట్ గా పనిచేశారు 2002 నుంచి 2007వ సంవత్సరం వరకు. అండ్ ఆయన ఆటోబయోగ్రఫీ, ఆ పేరు కూడా ఇంపార్టెంటే. ఏంటి దాని పేరు? వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నది ఆయన ఆటోబయోగ్రఫీ పేరు. ఇండియా 2020, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బుక్ రిటర్న్ బై హిమ్. ఇంకొక పుస్తకం ఇగ్నైటెడ్ మైండ్స్ అన్నటువంటిది కూడా అనదర్ బుక్ రిటర్న్ బై ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇట్లా చాలా పుస్తకాలు రాశారులేండి ఆయన. వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవండి, చాలా బాగుంటుంది. అంటే ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన ఈ మిసైల్ మ్యాన్ గా ఎదిగేంత వరకు ఆ స్టోరీ మొత్తం కూడా ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగేంత వరకు కూడా వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిమ్. పద్మశ్రీ మాత్రం ఆయనకి లేదు, మిగతావన్నీ కూడా ఆయనకి లభించాయి. ఈవెన్ రామానుజన్ అవార్డు కూడా ఆయనకి మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి లభించింది అనమాట. రైట్, నెక్స్ట్ వన్, ద అడ్మినిస్ట్రేటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ 1857 రివోల్ట్. అడ్మినిస్ట్రేషన్ లో ఏం మార్పు వచ్చింది? అది మాత్రమే కాదు, ఈవెన్ యాక్ట్స్ లో కూడా చాలా
మార్పుల్ని తీసుకొని వచ్చారు. అడ్మినిస్ట్రేషన్లో ఏం చేంజ్ వచ్చింది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి వెళ్ళిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అదేంటి 1600 సంవత్సరంలో 1600s ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది ఒక ట్రేడింగ్ కంపెనీ, వర్తక వ్యాపారం అంటే వ్యాపారం చేసేటువంటి ఒక కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. మన భారతదేశానికి మొట్టమొదట వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ ఫెలోస్. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ పేరేంటి? ఈస్టాడో ద ఇండియా. ఈస్టాడో ద ఇండియా అన్నటువంటిది దట్ వాస్ ద కంపెనీ ఎస్టాబ్లిష్డ్ బై పోర్చుగీస్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా. అయితే వాళ్ళు ఫస్ట్ మన భారతదేశానికి వచ్చారు. పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత డేన్స్, లాస్ట్లో ఫ్రెంచ్ పీపుల్ వచ్చారు. ఈ క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్, డచ్, దాని తర్వాత ఇంగ్లీష్, దాని తర్వాత డేన్స్, లాస్ట్లో వచ్చింది ఎవరు? ఫ్రెంచ్ పీపుల్. పీడిఈడిఎఫ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. బ్రిటిషర్స్ 1600 సంవత్సరంలో వీళ్ళు వ్యాపారం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన భారతదేశానికి వచ్చారు. అలా స్థిరపడిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది అని అంటే 1857 రివోల్ట్ ఎందుకు జరిగింది? దీని పేరు వచ్చేసి ఏంటి? ఇంకొక పేరు సిపాయి రివోల్ట్ అని కూడా దీనికి అర్థం. సిపాయిలు అంటే మన ఇండియాలో మన ఇండియన్స్ ఎవరైతే బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నారో వాళ్ళని సిపాయిలు అని వాళ్ళకి పేరు. అదే బ్రిటిషర్స్ కి సోల్జర్స్ అని పేరు. అంటే వాళ్ళ అలవెన్స్, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రివిలేజెస్, వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ, అలవెన్స్ ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఉండేవి కాదు. అందుకని ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది, ఆ తేడాలు ఎందుకు వచ్చాయని చెప్పి మన వాళ్ళు యుద్ధం చేశారు, ఈ రివోల్ట్ చేశారు. కాకపోతే మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే బ్రిటిషర్స్ ని తరిమి కొట్టాలి అన్నది మెయిన్ మోటో. అది సక్సీడ్ అయిందా అంటే అది సక్సీడ్ అవ్వలేదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చాయి. దీని తర్వాత మనకి ఈ ఇండియా యాక్ట్ 1858 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దీని ద్వారా వచ్చినటువంటి మార్పు ఏంటి అని అంటే అప్పటిదాకా ట్రేడింగ్ కంపెనీ అయినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ లో ఉండేది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పవర్స్ అన్ని కూడా కంప్లీట్ గా బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ రాణి క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. దాని తర్వాతనే అప్పటిదాకా ఉన్నటువంటి గవర్నర్ జనరల్ పదవిని కూడా వైస్రాయ్, గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా డెసిగ్నేట్ చేశారు 1858 యాక్ట్ ద్వారా. అట్లా మొట్టమొదటి వైస్రాయ్గా ఎవరు పనిచేశారు? లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి గవర్నర్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బ్రిటిష్ ఎవరు అనంటే హీ ఈజ్ వారన్ హేస్టింగ్స్. దాని తర్వాత దాన్ని బ్రిటిష్ కాకుండా ఫస్ట్ ఇనీషియల్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉండేది. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ బ్రిటిష్ ఇండియా అని చెప్పేసి ఉంది. గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అదెవరు? విలియం బెంటిక్. దాని తర్వాత గవర్నర్ జనరల్ నుంచి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా రీనేమ్ చేశారు. అలా రీనేమ్ చేసిన తర్వాత లార్డ్ క్యానింగ్ హీ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పవర్స్ అన్ని కూడా బ్రిటిష్ క్రౌన్ కి వెళ్ళిపోయాయి. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, నన్నయ్య హ్యాస్ రిటన్ మహాభారత ఇంటూ తెలుగు అట్ విచ్ ప్లేస్? ఎక్కడ రాశారు? రాజమహేంద్రవరం. ఇది వరకు దీనికి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఏమని పేరు అనంటే రాజమండ్రి. దాని తర్వాత రాజమహేంద్రవరంగా దాన్ని రీనేమ్ చేశారనుకోండి. మహాభారతం, ఈ మహాభారతం అన్నటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు. అయితే ఈ మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు ఆయన ఏ భాషలో రాశారు? మహాభారతాన్ని సంస్కృతంలో రాశారు. ఆ సంస్కృతంలో రాశారు. టోటల్ గా వీటిని డివైడ్ కూడా చేశారు. ఎన్ని పర్వాస్గా ఆ డివైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి పేరే ఏంటనంటే పర్వాలు. వాటి పేరే పర్వాలు. ఎన్ని పర్వాలుగా డివైడ్ చేశారు? 18 పర్వాస్ గా డివైడ్ చేశారు. అదే రామాయణం అయితే కాండలుగా డివైడ్ చేశారు, 7 కాండాస్. దీనిని ఏ భాషలో రచించారు? ఇనీషియల్లీ సాంస్క్రిట్. అయితే మన తెలుగు భాషలో ఆది కవి అని ఎవరికి పేరు? నన్నయ్య. ఇంకా తెలుగు భాషలో తెలుగు త్రయ అని, కావ్యత్రయ అని ఎవరికి పేరు? కావ్యత్రయ అని ఏ ముగ్గురికండి పేరు? నన్నయ్య,
తిక్కన, ఎర్రప్రగడ. నన్నయ, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురికి కావ్యత్రయ అని పేరు. వీళ్ళ ముగ్గురే కొంత పాటని తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పర్సనాలిటీస్ వీళ్ళు, నన్నయ, తిక్కన, ఎర్రన. అదేవిధంగా కన్నడ భాషలో ఇట్లానే కన్నడ త్రయ అని చెప్పి ముగ్గురున్నారు. ఎవరు? పంప, పొన్న, రన్న. పంప, పొన్న, రన్న వీళ్ళ ముగ్గురిని కన్నడ భాషలో పంప, పొన్న, రన్న వీళ్ళ ముగ్గురి కన్నడ భాషలో కన్నడ త్రయ అని చెప్పేసి అంటారు. రాజమహేంద్రవరంలో ఈయన మహాభారతాన్ని తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పర్సన్. రైట్, నెక్స్ట్ ద రెవల్యూషనరీ దట్ డైడ్ ఇన్ జైల్ డ్యూ టు హంగర్ స్ట్రైక్. ఎవరు చనిపోయారు హంగర్ స్ట్రైక్ వల్ల అనంటే జతిన్ దాస్ గారు 63 రోజుల తర్వాత జైల్లో ఈయన చనిపోయారు. జతిన్ దాస్ గారు అసలు ఎవరండి అనంటే అనుశీలన్ సమితి అని చెప్పి దీనిని ఫౌండ్ చేసింది ఈయన కాదులేండి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఇంకొకళ్ళు ఉన్నారు. ఈ అనుశీలన్ సమితిలో ఈయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ జతిన్ దాస్ గారు. అయితే లాహోర్ కాన్స్పిరసీ జరుగుతుంది కదా, లాహోర్ కాన్స్పిరసీ ఏంటి? 1928లో మనకి సైమన్ కమిషన్ వస్తుంది కదా, ఆ సైమన్ గోబ్యాక్ అని చెప్పేసి అందరు నినాదాలు చేస్తే ఆ చేసినటువంటి ప్రొటెస్ట్లో లాలా లజపతి రాయ్ గారు కూడా ఉంటారు. లాలా లజపతి రాయ్ గారిని బాగా తుక్కు కొట్టడం వల్ల లాలా లజపతి రాయ్ గారు ఆ దెబ్బలకి కమిలిపోయి ఆయన తట్టుకోలేక ఒక వారం రోజుల్లోనే చనిపోతారు. అలా లాలా లజపతి రాయ్ గారు హీజ్ ఎక్స్ట్రీమిస్ట్. భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్లే. వాళ్ళ నాయకుల్లో ఒకడైనటువంటి లాలా లజపతి రాయ్ గారు చనిపోయేసరికి వీళ్ళు తట్టుకోలేక భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు ఏం చేశారనంటే ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఆ ప్రొటెస్ట్ అప్పుడు కారణమయ్యాడో ఆ కారణమైనటువంటి బ్రిటిష్ ఆఫీసర్స్ని చంపాలి అని అనుకొని లార్డ్ శాండర్స్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి శాండర్స్ని చంపుతారు, ఇంకొక పర్సన్ని చంపుతారు అనమాట. అలా చంపేసి వాళ్ళు దొరికిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు అసలు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళందరూ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, ఇనీషియల్లీ దీనికి ఏమని పేరు ఉండేది? హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని మాత్రమే పేరు ఉండేది. ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ దీంట్లో చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉంటారు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, సచీంద్రనాథ్ సన్యాల్ దాని ఫౌండర్, హెచ్ఆర్ఏ. భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత సోషలిస్ట్ అన్న పదాన్ని కూడా ఈయన ఇంక్లూడ్ చేస్తారనమాట. అండ్ సూర్యసేన్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ హెచ్ఎస్ఆర్ఏలో మెంబర్సే. జతిన్ దాస్ గారు అట్లా లాహోర్ కాన్స్పిరసీ తర్వాత ఆయన దొరికిపోయాక ఆయన్ని జైల్లో పెడతారు. అలా జైల్లో పెట్టిన తర్వాత జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే ప్రిజనర్స్ వాళ్ళని పెట్టేటువంటి బాధ, ఆ బాధకి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారనమాట. ఈయన జైల్లోనే ఉండి నిరాహార దీక్ష చేస్తే అయినా బ్రిటిషర్స్ కరగకుండా అలాగే కరుడు గట్టిపోయి అలాగే ఉండిపోయారు. 63 days తర్వాత ఆయన అట్లా ఆ ప్రిజనర్స్ కోసం అంటే వాళ్ళ పట్ల వీళ్ళు ప్రవర్తించేటువంటి విధానం అది చాలా రూడ్గా ఉండే వరకు ఈయన హంగర్ స్ట్రైక్ చేశారు. 63 రోజుల తర్వాత ఈయన జతిన్ దాస్ గారు చనిపోయారు. అట్లా అనుశీలన్ సమితి మెంబర్ అయినటువంటి జతిన్ దాస్ గారు హంగర్ స్ట్రైక్ చేస్తూ చనిపోతారు. సూర్యసేన్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ. సూర్యసేన్ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈ సూర్యసేన్ గారు ఎవరు? బేసిక్లీ హూ ఈజ్ హూ ఈజ్ దిస్ సూర్యసేన్? ఈ సూర్యసేన్ వచ్చేసి ఎవరు అనంటే ఈయన చిట్టగాంగ్ రైడ్ అని చెప్పి బంగ్లాదేశ్ లో ఒక ప్రాంతం చిట్టగాంగ్ అన్నది. ఆ చిట్టగాంగ్ రైడ్ జరుగుతుంది. ఆ చిట్టగాంగ్ రైడ్ త్రూ ఆర్మ్స్ ని, అమ్యునిషన్స్ ని వీటన్నిటిని కలెక్ట్ చేసి బ్రిటిషర్స్ ని ఎట్లయినా వెళ్ళగొట్టాలి అని చెప్పి చిట్టగాంగ్ రైడ్. దాంట్లో సూర్యసేన్ గారు కూడా దొరికిపోతారు. అట్లా ఆయన్ని కూడా చంపేయబోతే ఈయన కూడా ప్రాణాలు వదిలేస్తారు. సూర్యసేన్ గారికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, లైక్ మాస్టర్ దా. బేసిక్లీ హీ వాజ్ టీచర్ బై ప్రొఫెషన్. ఆయన్ని అందరూ ముద్దుగా మాస్టర్ దా అని పిలుచుకుంటా ఉంటారంతా, మాస్టర్ డా అని. జతిన్ దాస్ గారికి సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకి ఒక
టైటిల్ ని ఇచ్చారు ఏంటి అని అంటే యంగ్ దధీచి అని ఈయనకి టైటిల్ ని ఇచ్చారు. అంటే అంత ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి అని సుభాష్ చంద్రబోస్ గారు. ఎవరు ఆ టైటిల్ ని ఇచ్చారు అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు జతిన్ దాస్ కి ఆ టైటిల్ ని ఇచ్చారు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దీనితో పాటు. రైట్, నెక్స్ట్ వన్. Kondakarla Ava is located in which of the following district? That is situated at Visakhapatnam. కొండకర్ల ఆవా అన్నటువంటిది ఏంటి అంటే బేసిక్లీ ఇట్ ఈస్ లేక్ కమ్ టూరిస్ట్ స్పాట్ గా దీనిని చెప్పొచ్చు. ఈ కొండకర్ల ఆవా అన్నటువంటిది ఆ విధంగా దిస్ ఈజ్ పాపులర్ అంతే. ఎక్కడ వచ్చిందంటే విశాఖపట్నం. రైట్, నెక్స్ట్. బీలం కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్న బీలం కేవ్స్ అనేవి ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి కేవ్స్ లో దీస్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ కేవ్స్. మనకున్నటువంటి కేవ్స్ లో సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ కేవ్స్ గా బిలం కేవ్స్ ని చెప్పొచ్చు. తెలుగులో అసలు దీనికి పేరు ఎలా వచ్చింది అని అంటే బిళం. బిళం అంటే ఏంటి? హోల్ కాకపోతే పెద్దది బిళం. ఇప్పుడు ఎలకలు బిలంలోకి వెళ్తాయి, కలువులోకి వెళ్తాయి చిన్నవి. అదే బిళం అంటే కొంచెం పెద్దది అనమాట. అట్లా న్యాచురల్ గా ఒక బిళం లాగా పెద్దగా ఏర్పడిపోయింది. అట్లా ఆ బిళం అన్నటువంటి పేరుతో ఇది వచ్చింది అనమాట. బిళం కేవ్స్ అని చెప్పేసి అట్లా తెలుగు నేమే, తెలుగు వర్డే బిళం కేవ్స్. కర్నూలులో ఉన్నాయి సెకండ్ లార్జెస్ట్ కేవ్స్. ఇండియాలో న్యాచురల్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మేఘాలయలో ఉన్నాయి లార్జెస్ట్ న్యాచురల్ కేవ్స్. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ కేవ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో బిళం కేవ్స్ న్యాచురల్ గా ఏర్పడ్డాయి అని ఈ కేవ్స్ యొక్క విశిష్టత. రైట్, లార్డ్ లిట్టన్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్, దేంతో అసోసియేట్ అయ్యలేరంటే ఇల్బర్ట్ బిల్. బేసిక్లీ ఆర్మ్స్ యాక్ట్ 1878 లో వచ్చింది. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కూడా ఆయన టైంలోనే వచ్చింది. ఈవెన్ స్ట్రాచర్ కమిషన్ కూడా ఆయన టైం పీరియడ్ లోనే వచ్చింది. 1873 సంవత్సరం అనుకుంటే. అయితే ఈ స్ట్రాచర్ కమిషన్ దేని గురించి అనంటే ఫస్ట్ కమిషన్ ఆన్ ఫెమైన్స్, మొట్టమొదటి కమిషన్ ఫెమైన్స్ గురించి, కాటకాల గురించి. కరువు అంటే డ్రాట్, వేరస్ ఫెమైన్ అంటే కాటకం. అంటే కరువుకి ఎక్స్ట్రీమ్ ఫామ్ ఉంటే దానిని ఏమంటారు? కాటకం అని అంటారు. అట్లా ఫస్ట్ కమిషన్ ఆన్ ఫెమైన్స్, దట్ ఈస్ స్ట్రాచర్ కమిషన్. ఫెమైన్స్ గురించి అంటే ఫెమైన్ లాంటిది వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అని దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి గైడ్ లైన్స్ ని రూపొందించింది ఎవరు అనంటే లార్డ్ లిట్టన్. ఇల్బర్ట్ బిల్ 1883లో ఇల్బర్ట్ బిల్ ని ప్రవేశపెట్టారు. ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ ఎవరి టైం పీరియడ్ లో అనంటే లార్డ్ రిప్పన్ గారికి ఇంకొక పేరేంటి? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని ఈయనకి పేరు. అయితే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఏంటి అనంటే బేసిక్లీ ఇప్పుడు ఎవరైనా తప్పు చేసి కోర్టుకి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు డిఫెన్స్ లాయర్ అదేవిధంగా ఆపోజిట్ లాయర్ ఇద్దరు ఉంటారు కదా. ఆ లాయర్స్ ఇండియన్స్, ఎవరి కేసు అయినా అవ్వనివ్వండి, విక్టిమ్ ఇండియన్ అయినా బ్రిటిషర్ అయినా ఎవరైనప్పటికీ కూడా బ్రిటిషర్స్ డీల్ చేయాలి. ఇండియన్స్ మెజిస్ట్రేట్లు చాలా మంది ఉన్నారు, జ్యూరిస్టులు లాయర్లు చాలా మంది ఉన్నారు. ఉన్నప్పటికీ వాళ్ళందరూ పని చేయడానికి వీల్లేదు, బ్రిటిషర్సే ఉండాలి అన్నది ఈ బిల్. అయితే ఇండియన్స్ కి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి లార్డ్ రిప్పన్ అన్నారు. అయితే బ్రిటిషర్స్ కి తగలడిపోతుంది, అదేవిధంగా వీళ్ళకు కూడా కోపం వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అట్లా ఆ బిల్లుని రద్దు చేస్తారు. తర్వాత అంత వర్కౌట్ ఏమవ్వదు ఆ బిల్లు. అయితే ఆ బిల్ కాంట్రవర్సీ వల్ల రిజైన్ చేసినటువంటి ఒకే ఒక్క గవర్నర్ జనరల్ ఎవరు అనంటే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ వల్ల రిజైన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిప్పన్ గారు. ఆయన ఈ కాంట్రవర్సీ ఇదంతా ఎందుకు, నేనేదో మంచి చేద్దాం అనుకుంటే నా మీదకి రివర్స్ అవుతుందని చెప్పేసి ఆయన రిజైన్ చేస్తారు. ఆర్మ్స్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండొచ్చు. ఇండియన్స్ మాత్రం ఆయుధాలు కలిగి ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్స్ వస్తే మాత్రమే ఆయుధాలని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ లైసెన్స్ ఇచ్చేది ఎవరు? బ్రిటిషర్స్. వాళ్ళంత సులువుగా లైసెన్స్ ఇస్తారో? ఇవ్వరు. కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ అన్నది అలా వచ్చింది. అంటే మన దగ్గర ఆయుధాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆర్మ్స్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వచ్చేసి ఏంటంటే వర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్ ఇట్లాంటి లాంగ్వేజెస్ లో మీడియా ఉండకూడదు అని చెప్పి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. స్ట్రాచర్ కమిషన్ ఫెమైన్స్ గురించి ఇవి ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. గాంధీస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా బిగాన్ ఇన్ చంపారన్ 1917.
దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అది వచ్చేసి ఏ స్టేట్ లో ఉందండి? బీహార్. గాంధీ గారి గురించి చెప్పాలనంటే మన గాంధీ గారు పోర్బందర్ గుజరాత్ లో జన్మించారు. కాకపోతే ఆయన విద్యాభ్యాసం, ఆయన బారిస్టర్ చదువు అదంతా కూడా ఫారెన్ లో జరిగింది. దాని తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడే గడిపేస్తారు. 1915లో తర్వాత మన భారతదేశానికి వస్తారనమాట. మొట్టమొదటిసారి 1915లో 9th జనవరి అప్పుడు బాంబేలో ఆయన అడుగు పెడతారు. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చింది ఈయనే. ఆ డేనే మనం ప్రవాస భారతీయ దివస్ లేదా దానికే ఇంకొక పేరేంటి అని అంటే ఎన్ఆర్ఐ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని సెలబ్రేట్ చేస్తాం, ప్రవాస భారతీయ దివస్. ఆ రోజున ఎవరైతే వేరే దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఉంటారో వాళ్ళు వివిధ రంగాల్లో చేసినటువంటి కృషికి ఫలితంగా దాన్ని సత్కరిస్తూ ఈ డే రోజు వాళ్ళని పురస్కారాలు ఇస్తారనమాట. దట్ ఈస్ బీహార్లో చంపారన్, బీహార్ అనేటువంటి ప్లేస్ లో ఉంది. మన గాంధీ గారికి గురువుగా పొలిటికల్ గురువు వచ్చేసి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. హీ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ గారు. అయితే ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. అపార్థిడ్ కి అగేన్స్ట్ గా, రేషియల్ డిస్క్రిమినేషన్ కి అగేన్స్ట్ గా కూడా మన గాంధీ గారు అక్కడ పోరాటం చేస్తూ ఉంటారు. అక్కడ సత్యాగ్రహం అన్నదాన్ని మొట్టమొదటిసారి గాంధీ గారు యూజ్ చేశారు. తర్వాత మన భారతదేశానికి గోపాలకృష్ణ గోఖలే గారు పిలిస్తే భారతదేశానికి వస్తారు. అలా భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ నీ అవసరం ఉంది అని అంటే భారతదేశానికి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో లోకల్ లీడర్ అయినటువంటి రాజ్ కుమార్ శుక్ల ఆయన బాగా బతిమలాడితే ఆయన రికమెండేషన్ మేరకు చంపారన్ సత్యాగ్రహాలు భాగస్వామ్యం తీసుకోవడానికి గాంధీ గారు వస్తారు. ఈ రాజ్ కుమార్ శుక్ల, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు పిలిస్తే గాంధీ గారు వచ్చారు, ఈ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు. రాజ్ కుమార్ శుక్ల లోకల్ లీడర్. అసలు ఈ సత్యాగ్రహ దేని గురించి అనంటే మనకు ఆల్రెడీ ఇండిగో రివోల్ట్ అని చెప్పి 1800s ఆ టైంలోనే జరుగుతుంది. ఇండిగో రివోల్ట్ 1860s ఆ టైంలో అది జరిగి అయిపోతుంది. ఇండిగో అన్నది ఇప్పుడు మన బట్టలకి కలర్ వేసుకునేటువంటి కలరింగ్ ఏజెంట్ ఇండిగో. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని బ్రిటిషర్స్ ఇక్కడ ఇండిగోని కల్టివేట్ చేసి ఇక్కడ నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. అలా మన భారతీయుల మీద బాగా ఒత్తిడి తీసుకొని వచ్చేవారు. ఆ విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఇప్పుడు 20 parts ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, ఆ 20 parts ఆఫ్ ల్యాండ్ లో 3 parts ఖచ్చితంగా ఇండిగో అనే కల్టివేట్ చేయాలి. మీరు వేరే ఏది పండించడానికి వీల్లేదు. ఖచ్చితంగా 3 భాగాలు ఇండిగోనే కల్టివేట్ చేయాలి. దీనికే ఏమని పేరు అనంటే తీన్ కతియా సిస్టమ్. తీన్ కతియా సిస్టమ్ ఏ రివోల్ట్ లో, ఏ సత్యాగ్రహాలో తీన్ కతియా సిస్టమ్, తీన్ కతియా సిస్టమ్ కి అగేన్స్ట్ గా చేసినటువంటి సత్యాగ్రహ పేరేంటి అని అంటే చంపారన్ సత్యాగ్రహ. దీనికి అగేన్స్ట్ గా గాంధీ గారు పీస్ఫుల్ గా నాన్ వైలెంట్ మెజర్స్ లో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేశారు. సత్యాగ్రహ అన్నటువంటి ఆ పదాన్ని గాంధీ గారు సత్యాగ్రహ అన్న పదాన్ని మొట్టమొదట ఏ మూమెంట్ లో యూజ్ చేశారు అంటే చంపారన్ సత్యాగ్రహలో యూజ్ చేశారు. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసి అట్లా గ్రో చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అది సక్సెస్ఫుల్ గా ఆయన లీడ్ చేసినటువంటి మొట్టమొదటి మూమెంట్. అలాగే దాని తర్వాత 1918వ సంవత్సరంలో ఖేడా అన్నటువంటి ప్రాంతంలో, ఖేడా ఎక్కడ ఉందండి? గుజరాత్ లో ఉన్నది. ఖేడా ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గుజరాత్. ఖేడా సత్యాగ్రహ అంటే అప్పుడు డ్రాట్ వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు కూడా బ్రిటిషర్స్ ఏమంటారంటే ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి అంటారు. 22% ట్యాక్స్ ఎక్కువ పే చేయమని అంటే వాళ్ళందరూ కట్టలేరు అని అప్పుడు మళ్ళీ గాంధీ గారు మళ్ళీ రివోల్ట్ చేస్తారు. దాన్ని ఖేడా సత్యాగ్రహ. అలా ట్యాక్సెస్ ని కూడా వేవ్ ఆఫ్ చేయించింది గాంధీ గారే. బ్రూమ్ఫీల్డ్ స్టిక్ కమిషన్, అది అసలు నిజమా కాదని తెలుసుకోవడానికి వాళ్ళు వేసినటువంటి కమిషన్ పేరే బ్రూమ్ఫీల్డ్ స్టిక్ కమిటీ. రైట్. ఇండిగో రివోల్ట్. అయితే దీనికి ఈ ఇండిగో రివోల్ట్ ఏ విధంగా జరిగింది, చంపారన్ సత్యాగ్రహ ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక పుస్తకంలో రచించారు. ఆ పుస్తకం పేరు వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ నీల్ దర్పణ్. ఈ పుస్తకం కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీల్ దర్పణ్ ఈస్ ద బుక్ విచ్ పోర్ట్రేస్ దిస్ చంపారన్ సత్యాగ్రహ విచ్ వాస్ కంపైల్డ్ ఇన్ అ బుక్ కాల్డ్ నీల్ దర్పణ్ ఇండిగో రివోల్ట్. దీన్ని రచించినటువంటి పర్సన్ ఎవరు అని అంటే నీల్ దర్పణ్. It was slipped from my mind right now.
నీల్ దర్పణ్ ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ ఉన్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నీల్ దర్పణ్ ని ఎవరు రచించారు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. గాంధీ గారు చంపారన్ సత్యాగ్రహ ఏ ఇయర్ 1917, బీహార్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీల్ దర్పణ్ బుక్, రాజ్ కుమార్ శుక్లా గారు ట్యాక్స్, దాని తర్వాత ఖేడా సత్యాగ్రహ 1918, ఆల్ దీస్ ఆర్ important facts, right? Next one, who among the following was not a founder of Women's Indian Association? ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు ఈవిడకే ఏమని పేరు? ఐరన్ లేడీ అని ఈవిడకే పేరు. అయితే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు ఈవిడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంఘం పేరు ఆంధ్ర మహిళా సభ. ఆంధ్ర లెవెల్లో ఆంధ్ర మహిళా సభని ఈవిడ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ దీంట్లో ఫౌండర్ కాదు, మార్గరెట్ కజిన్స్ వాళ్ళు, అనీ బెసెంట్, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. 1917వ సంవత్సరం క్యాల్కట్టా సెషన్ కి ప్రెసిడెంట్ గా ఈవిడ పనిచేశారు. దాని తర్వాత 1925లో సరోజినీ నాయుడు గారు, షీ హ్యాస్ బికమ్ ద ఈవిడ కాన్పూర్ లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఐఎన్సికి. ఆవిడ దుర్గాబాయ్ దేశ్ముఖ్, జీన రాజదాస, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ సరోజినీ నాయుడు గారు కూడా దీంట్లో విమెన్ ఇండియన్ అసోసియేషన్, ఈ విమెన్ ఇండియన్ అసోసియేషన్ ఎక్కడ స్థాపించారు అని అంటే అడయార్, చెన్నై. ఒకప్పుడు మెడ్రాస్ అనే పేరు ఉండేది, దాని తర్వాత అడియార్ ఆ ప్రాంతంలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. మహిళలు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు, అప్పటి వరకు అణగారినటువంటి అంటే వాళ్ళకి లేనటువంటి హక్కులు, వాటి కోసం పోరాటం, మహిళా ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళు ఫేస్ చేసేటువంటి సోషల్ ఈవిల్స్, సతీ సహగమనం అని, విడో రీమ్యారేజ్ వద్దు అని చెప్పేసి, చైల్డ్ మ్యారేజెస్, వీటన్నిటికీ అగేన్స్ట్ గా వీళ్ళు ఫైట్ చేశారనమాట. దట్ ఈస్ ఇట్స్ హిస్టరీ, రైట్? నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ హూ వాజ్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ రుద్రమదేవి? ఎవరు కాదు ఈయన? ప్రసాదిత్య నాయక. ఈయన ఎవరు అనంటే రుద్రమదేవికి అసిస్ట్ గా ఉన్నారనమాట. రుద్రమదేవి గారు కాకతీయ రూలర్ కదా, యాదవ కింగ్స్ కి అగేన్స్ట్ గా ఈవిడ ఫైట్ చేసినప్పుడు ఆవిడని అసిస్ట్ చేసింది ప్రసాదిత్య నాయక గారు. ఎలెనా దేవ, అనన్యమాత్య, మహాదేవ, వీళ్ళ ముగ్గురు ఈవిడకున్నటువంటి ముగ్గురు డాటర్స్ యొక్క హస్బెండ్స్, అంటే అల్లుళ్ళు. ఈవిడకి ముగ్గురు కూతురు ఉన్నారు. మమ్మడి, అదేవిధంగా రుద్రమ అని ఒక ఆవిడ పేరు ఉంటుంది, రుయార్ అని చెప్పేసి ఇంకొక ఆవిడ పేరు, రుద్రమ అని ఇంకొక ఆవిడ పేరు, ముమ్మడమ్మ అని ఇంకొక ఆవిడ పేరు. ఇట్లా వీళ్ళ ముగ్గురు భర్తలు సన్ ఇన్ లాస్ ఆఫ్ రుద్రమదేవి. ఈయన మాత్రం ప్రసాదిత్య నాయక, ఈయన మాత్రం హీ వాజ్ అసిస్టెంట్ ఆఫ్ రుద్రమదేవి. అల్లుడు మాత్రం కాదు, ఈవిడకి ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుడు. ఆ విధంగా ప్రసాదిత్య నాయక అసిస్ట్ మాత్రమే, అల్లుడు కాదు. రైట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ సెషన్ లో మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దామండి. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. అట్లా క్వశ్చన్స్ చదివేటప్పుడు దాని చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.